శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 15 చాప్టర్లో 12th శ్లోకా నుంచి కొన్ని క్రతువులు విశేషమైన తిథుల్లో చేయటం ద్వారా విశేషమైన ఫలితం వస్తుంది. ప్రదేశంలో కూడా మార్పులు రావటంతో ప్రతిఫలం మళ్ళీ ఎక్కువయ్యే అవకాశం ఉన్నది అని చెప్తూ జన్మక్షేచ వ్రతాంతే చ సూర్య రాఘోపమం విదుః మహతాం సంకలాశ్చ కోటర్యక గ్రహణం విదుః. జన్మ నక్షత్రమైన తిథుల్లో అంటే ఏదైతే జన్మ నక్షత్రం ఉందో ఒక్కొక్క సమయాల్లో జన్మించా ఆ సమయానికి ఏ నక్షత్రం ఉన్నదో అందుకే ఆ జన్మ నక్షత్ర దినముల్లో వ్రతములు పూర్తి చేసిన దినము సూర్యగ్రహణంతో సమానమని భావింపబడ్డాయి. అంటే ఏవైతే అన్ని చేసిన దానికన్నా సూర్యగ్రహణం రోజు చేసింది ఎలా అయితే ఎక్కువ మనకి ప్రతిఫలం ఇస్తుందో, సూర్యగ్రహణాలప్పుడు ఏమవుతాయి, మనం చేసే జప దాన ఇవన్నీ కూడా పుణ్యప్రదమైన క్రతువుల ద్వారా మనకి ఎక్కువగా ఫలితం వస్తుంది. దానాలు కూడా అందుకే మహాపురుషుల యొక్క సాంగత్య సమయము కోట్ల కొలది సూర్యగ్రహములతో సమానమైనది. అంటే మహాపురుషుల యొక్క సాంగత్యం, సత్సాంగత్యం, సంపర్కం కలిగే కొద్దీ ఇంకా నాలో ఉన్న క్లేశాలు తొలగిపోవటానికి, నా వాసనలు తొలగిపోవటానికి కారణమవుతుంది. అందుకే ఈ మహాపురుషుల యొక్క వాళ్ళతో కలిపే అక్కడ ఉండేది అది చాలా పావనం అవుతుంది మనకి. అందుకే జ్ఞానులు ఇటువంటి వాళ్ళ సంపర్కంలోకి వెళతారు. నేను ఎక్కడికి వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేనట్టు నేను అక్కడికి వెళ్తాను, కానీ నేను అక్కడికి వెళ్ళాను తెలుసా అని మనం స్టేటస్లు పెట్టుకోవటానికి, ఇక్కడ అప్డేట్ పెట్టుకోవటానికి, జనాలకి చూపించుకోవటానికి కాదు. ఎందుకు వెళుతున్నావు? నేనేదో చెయ్యలేకపోతున్నాను, నాకు ఏదో లోపం ఉందని తెలుసు, ఆ లోపాన్ని సరిచేసానికి వెళ్తున్నాను, అంతేగాని ఇది మళ్ళీ నలుగురికి అంటువ్యాధిలాగా అంటించి వాళ్ళని కూడా సెల్ఫీలు తీసుకోండి అని చెప్పడానికి వెళ్ళట్లేదు. అందుకే ఎక్కడికి వెళ్తున్నావు దానికి తగ్గట్టుగా నువ్వు వ్యవహరించటం నేర్చుకో. ఇటువంటి వాళ్ళ సత్పురుషుల యొక్క సాంగత్యం అంత సులభంగా లభించేది కాదు. అందుకే కోట్ల కొలది సూర్యగ్రహణాలతో సమానమని ఎందుకు చెప్తున్నారు? అంత పవిత్రమైనదని జ్ఞానులు ఎందుకు అనుకుంటున్నారు అంటే జ్ఞానికి అది అర్థమవుతుంది కాబట్టి ఎక్కడ ఉండాలో అక్కడ అలాగ మసులుకుంటాడు. ఆ జ్ఞానం లేని వాడు ఎక్కడికి వెళ్ళేలాగా ఏదో భగవత్ కృప వల్ల వెళ్తున్నావు, కానీ అక్కడికి వెళ్ళినా నీకు ఈ జడలు లాంటి బుద్ధులు పోవట్లేదు. తపోనిష్ట జ్ఞాననిష్ట యోగినో యత్యస్తతా పూజాయాః పాత్రమితి పాప సంక్షయ కారణం 24 లక్షం వా గాయత్రం జపం సంయుతః బ్రాహ్మణస్తు భవిత్పాత్రం సంపూర్ణ ఫలభోగదం. తపోనిష్ఠులు, యోగులు, జ్ఞాననిష్ఠులు, యతీంద్రులు, ఈ పూజార్హులైన వాళ్ళు. అంటే పరమాత్మ ఎవరు? ఎలా అయితే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా జ్ఞానం ఎక్కువగా ఉన్నవాడంటే వాడు పరమాత్మ స్వరూపం. ఎందుకు? జ్ఞానానికి కారణమైన పరమాత్మ అక్కడ విశేషంగా ఉంది అంటే భగవత్ అంశ ఉన్నట్టే లెక్క. భగవత్ అంశే అందరం కూడా, కాకపోతే మనలో వికారాలు ఉన్నాయి, మనలో అట్లాంటి సుగుణాలు లేవు. ఈ తపోనిష్ఠులు, యోగులు, జ్ఞాననిష్ఠులు, యతీంద్రులు వీళ్ళందరూ అందుకే పూజ అర్హులు. ఎలా అయితే మనకి గురు బ్రహ్మ గురు విష్ణువు అంటాం, అంటే గురు రూపంలో ఉన్నది ఎవరు అంటే పరమాత్మ. అలాగే ఈ తపోనిష్ఠుల రూపంలో ఉన్నది ఎవరు? పరమాత్మ. అందుకే వీళ్ళు పూజకి అర్హులు. వీరు పాపాలని నశింపచేస్తారు. ఎందుకు? అజ్ఞానాన్ని తొలగిస్తారు, జ్ఞానబోధ చేస్తారు, ఆ వికసన వైపుగా మన మార్గాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు 24 లక్షల గాయత్రి మంత్రముని జపించిన బ్రాహ్మణులను పూజకి తగిన ఉత్తమ పాత్ర. అంటే వీళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళు 24 లక్షల సార్లు గాయత్రి మంత్రాన్ని జపించిన వాళ్ళు. అటువంటి వాళ్ళు పూజకి తగిన ఉత్తమ, అందుకే పాత్రత అంటారు, అర్హత ఉన్నవాళ్ళు. వీళ్ళు అట్లా చేసి ఉన్నారు కాబట్టి 24 లక్షల సార్లు అంటే మాటలు కాదు. పైగా మనం కూడా చేసేసాం అనుకుంటాము, అది చేసేది ఉచ్చారణ భరితంగా అన్నీ. అంటే ఏవైతే 24 లక్షలు అన్నది ఎందుకు? 24 అక్షరాలతో కూడుకున్న గాయత్రి మంత్రం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లక్ష. ఇంతకుముందు ఎలా చెప్పారు? ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్ష. అందులో ఆ మంత్రంలో ఎన్ని ఉన్నాయో దానికి తగ్గట్టుగా అన్ని లక్షలు చేస్తే అది మనకి సిద్ధిస్తుంది అని చెప్పారు. ఎలా అయితే ఓం నమ శివ పంచాక్షరి మంత్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని లక్షలు చేసినా పర్వాలేదు. కొన్ని కోట్లు చేయమని చెప్పారు, అన్ని కాకపోయినా, అయితే రోజుకి ఇంత చేయమన్నారు, ఇలా కాకపోయినా ఒక 1000 రోజులు నియమంగా చెయ్యటం. అలాగే ఇక్కడ 24 లక్షల సార్లు గాయత్రి మంత్రాన్ని జపించిన వాళ్ళే
ఆ పూజకి అర్హత ఉన్నవాళ్ళు. వాళ్ళే సంపూర్ణ ఫలితాన్ని, భోగాన్ని ఇవ్వటానికి కూడా సమర్థత ఉన్నవాళ్ళు. నేను అరకొర అని వచ్చినవాడు అరకొర అంటే జోగి జోగిలాగా ఉంటుంది. అందుకే ఆ గురువు అట్లా ఉన్నతమైన వాడు ఉన్నప్పుడు కదా నేను కూడా లాభం పొందేది అక్కడికి వెళ్ళి. అందుకే ఇంత చేసిన ఉన్న వాళ్ళకి వాళ్ళు మళ్ళీ మనకి భోగాలు ఆ సమర్థత వాళ్ళకి ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి అది ఇచ్చే అంత లేదు. పతనాత్రాయాత ఇతి పాత్రం శాస్త్రే ప్రాయుజ్యతే ధాతుశ్చ పాతకాత్రాణాత్ పాత్రమిత్యాభిధీయతే. పాత్రత, అర్హత, పతనం నుంచి రక్షించగలిగినవాడు, నరక పాతాన్ముఖంగా ఉన్నవాణ్ణి కూడా రక్షించగలిగినవాడు గురువు. ఈ గుణముల వలనే శాస్త్రాల్లో వీరికొక పాత్ర అన్న శబ్దాన్ని ఉపయోగించారు. అంటే పాత్రత అంటే అది ఒక పాత్ర అని కాదు అర్థం, అర్హత ఉన్నవాళ్ళు. అందుకే పాత్ర అన్న శబ్దము చాలా ప్రధానము. ఇన్నిసార్లు చేసి ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకు ఒక కవచంలాగా ఉంటారు. వాళ్ళ సన్నిధికి వెళితేనే మనకి నిజంగా చాలా బాధల్లో ఉంటాం. కానీ ఇలాంటి సత్పురుషుల యొక్క ఆశ్రమానికి లేకపోతే ఎక్కడైనా ఏదైనా ప్రవచనం చెప్తున్నారంటే వాళ్ళ సంపర్కంలోకి వెళితే వాళ్ళ మనకి ఏం మాట్లాడట్లేదు, మనం కూడా వాళ్ళని ఏం అడగలేదు. కానీ వాళ్ళ సంపర్కంలో వాళ్ళు దర్శించినంత మాత్రం చేత ప్రశాంతతను పొందుతాం. ఎలా అయితే కొన్ని దేవాలయాలకు వెళ్తాం, అక్కడ మనం ఏమి చెయ్యట్లేం, ఆ పరమాత్మ సన్నిధిలో కూర్చున్నాం అంతే కాసేపు. అక్కడికి వెళ్ళగానే కాస్త ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. సమస్య ఎక్కడికి పోలేదు. నేను అక్కడికి వెళ్ళకముందు ఆ సమస్య ఉంది, అక్కడి నుంచి బయటకు వచ్చాక కూడా ఆ సమస్య ఉంది. కాకపోతే నాలో మార్పు వస్తుంది. ఆ ప్రశాంతత వచ్చిన కారణంగా ఆ సమస్యకి పరిష్కారం ఎతుక్కునే విధానంగా ఆలోచిస్తాను. పరమాత్మకి సమర్పణ భావంతో వదిలేస్తాను. అన్నిటికీ మూలమైన వాడికి ఇది ఒక లెక్క. కాకపోతే ఎక్కడో ఏ కర్మ చేసున్నానో ఆ బంధనాన్ని నేను ఇంకా మోస్తున్నాను కాబట్టి దాన్ని ప్రతిఫలాన్ని నేను అనుభవించాలి కాబట్టి ఇలా ఇచ్చాడు. మళ్ళీ తీయగలిగిన వాడు ఆయనే. భారం ఆయన మీదే వేస్తాను అనుకుని వదిలేయగలగటం కూడా చేతనవ్వాలి. అంటే కానీ పని చేయకుండా కూర్చోమని కాదు ఇక్కడ. పాతకాలం నుంచి కూడా రక్షించగలిగిన ఆ పాత్రత ఉన్నవాడు ఇట్లాంటివి ఆచరించిన వాళ్ళు. అందుకే పాత్ర అనంత విశేషంగా చెప్పారు. ఇటువంటి వాళ్ళు అంత చేసి ఉన్నారు కాబట్టి, ఎందుకంటే గాయత్రి మంత్రమే నేనని చెప్పాడు. అలాగే ఓంకారాన్ని నేనే, అక్షర రూపాన్నే నేనే, సర్వము నేనే, నేను కానిది నేను లేనిది ఏది లేదు, జగత్తంతా ఉన్నది నా ఒక్క అంశతోనే అని. అందుకే ఇక్కడ ఆ శబ్దానికి పాత్ర ఈ గుణాల కారణంగానే వాళ్ళకది లభించింది. పతనం నుంచి వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారు. అందుకే వాళ్ళని పాత్ర అని కూడా అంటారు. గాయకం త్రాయతే పాతాత్ గాయత్రీత్యుచ్యతే హి సా యథార్థహీనో లోక అస్మిన్ పరయాస్త్యార్థ న యచ్చతి. గాయత్రి అంటే ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ఉచ్చరిస్తున్నారో, గానం చేస్తున్నారో, ఆ గాయత్రి మంత్రాన్ని గానం చేయువాడికి పతనం నుండి రక్షింపబడతాడు. ఇక్కడ ఎక్కడ చెప్పినా సరే ఈ ఉచ్చరిస్తే, ఇది చదివితే, ఇది వింటే ఇన్ని తొలగిపోతాయి అన్నప్పుడు వినేవాడు ఎలా ఉండాలి? అంతరంగికంగా బాహ్యంగా కూడా నేను పవిత్రంగా ఉండాలి, మాలిన్యాల రహితంగా ఉండాలి, చదివే మంత్రం మీద అంత భక్తి శ్రద్ధ ఉండాలి. మన గాయత్రి మంత్రాన్ని రింగ్ టోన్లుగా పెట్టేసుకుంటున్నాము. నేను ఎక్కువసార్లు వినటానికి రింగ్ టోన్లో పెట్టుకోవటానికి గాయత్రి మంత్రం అంత పవిత్రమైనదని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తావా? ఎలా పడితే అలా వినేస్తావా? నియమాలు ఎందుకు పెట్టారు అంటే వికారభరితంగా ఉన్నప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విలువ మనం పెంచేలాగా వ్యవహరించాలి. కానీ దాన్ని మనమే తొలగించుకునేలాగా మనము ఇలా ఉండకూడదు. దాన్ని బర్డన్ నేను ఉద్ధరింపబడటానికి అది నేను వినియోగించుకోవాలి. దాని విలువని ఇంకా తక్కువ చేసి నాకు ఎటువంటి ఉపయోగం లేకుండా నేను దాన్ని చేసుకోకూడదు. ఎలా అయితే చిన్న చిన్న తలకాయ నొప్పి ఏదో నొప్పి వచ్చినా సరే ప్రతి మాత్ర వేసుకోవటం బాగా అలవాటైపోయినప్పుడు నిజంగా ఏదైనా పెద్ద జబ్బు వచ్చినా సరే మెడిసిన్ వాడి శరీరానికి పని చేయదు. ఎందుకంటే పనికిరాని అన్నీ ఇస్తూ ఉన్నాను ఈ శరీరానికి, ఇంకా అది దేనికి పని చేయకుండా, దేనికి రెస్పాండ్ అవ్వకుండా అయిపోతుంది. శబ్ద రూపాలతో ఉన్నవి నాకు ఉచ్చరించటం రాకపోయినా సరే కొన్ని నియమితమైన సమయాల్లో నియమాన్ని పాటిస్తూ ఒక ప్రదేశంలో కూర్చుని, ఒక ఆసనంలో కూర్చుని ప్రశాంతమైన చిత్తంతో నేను వినటం మొదలుపెట్టినప్పుడు దాని ప్రభావం నాకు చూపిస్తుంది.
ఔషధమే అయినప్పుడు కూడా డాక్టర్ ఎక్కడ వేసుకోమన్నాడు, కంట్లో వేసుకోమంటే కంట్లోనే వేసుకోవాలి. కంట్లో తీసుకోవాల్సి నోట్లో వేసుకుని లేదా చెవులో వేసుకుని ముక్కులో వేసుకుంటానంటే మళ్ళీ కొత్త జబ్బులు ఎలా తెచ్చుకుంటామో దాని ప్రభావాన్ని నేను ఆస్వాదించాలి, దాని ఫలితాన్ని నేను మొత్తం పొందాలి సంపూర్ణంగా, దాని ద్వారా నేను ఉద్ధరింపబడాలి అంటే ఇట్లాంటివి ఆచరించాలి. ఈ గాయత్రి మంత్రం అన్న గానం చేయటం ద్వారా పతనాన్ని నుంచి రక్షింపబడతారు కనుక ఇది గాయత్రి అని పిలువబడింది. అంటే గానం చెయ్యదగినది. ఈ లోకమందు ధనహీనుడు ఇతరులకి ధనం ఎలా ఇవ్వలేడు? నా దగ్గర లేదు, నేను ఎలా ఇస్తాను? నా దగ్గర లేని నేను ఇచ్చే అవకాశం లేదు కదా. అయితే ధనవంతుడు ధనం ఇవ్వగలడు. అదేవిధంగా అంటే లేనిది నువ్వు ఇవ్వలేవు, నీకు లేనిది వస్తే అప్పుడు నువ్వు ఇస్తావు. అందుకే ఇది చాలా ప్రధానము. ధనవంతుణ్ణి చేస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయి అన్న భావన కాదు. నీకు అవసరమైన సంపత్తి నీకు లభిస్తుంది. నీకు ఉన్న సంపత్తిని కూడా నువ్వు మళ్ళీ దాని విలువతో మసులుకోవటం నేర్చుకోవాలి, వినియోగించుకోవటం నేర్చుకోవాలి. అర్థవానీహయో లోకే పరస్యార్థ ప్రయచ్చతి స్వయం శుద్ధో హి పూతాత్మ నారాన్ సంత్రా తుర్మర్హతి. అంటే గాయత్రి మంత్రం ద్వారా అంత ప్రతిఫలం వస్తుంది అంటే ఇప్పుడు డబ్బు లేని వాడు ఎలా అయితే డబ్బు దానంగా చేయలేడో ఆ గాయత్రి మంత్రాన్ని నువ్వు గానం చేయాలన్నా ఉచ్చరించాలన్నా నీకు అది స్పష్టంగా రావాలి, దాని విలువ నీకు తెలియాలి, దాని మీద నీకు భక్తి ఉండాలి. ధనవంతుడే డబ్బు ఇవ్వగలడు. అదేవిధంగా స్వయంగా పరిశుద్ధుడై పవిత్రాత్ముడిగా ఉన్నవాడే ఇతరుల్ని రక్షించగలడు, ఉద్ధరించగలడు. నువ్వు ఉద్ధరించాలన్నా ఇది నువ్వు అందుకే 24 లక్షల సార్లు ఎందుకు చెప్పారు? కొన్ని ఆచరించటం, కొన్ని నియమాలు పాటించటం, ఇవన్నీ నువ్వు క్రమతః నిత్యము చేస్తూ చేస్తూ ఉంటేనే నీకు తెలియకుండానే వాటికి నువ్వు ఎలా అలవర్చుకుంటావు అంటే ఈ సమయంలో ఏదొచ్చినా సరే ఇప్పుడు నేను ఇది చెయ్యాలి కదా, అల్లారం ఉన్నా లేకపోయినా సమయానికి లేచిపోతావు, అదే పని చేస్తావు. ఈరోజు జ్వరం వచ్చినా అదే చేస్తావు. అంత ఓపిక ఉండకపోవచ్చు, కాకపోతే ఆ పని చెయ్యకుండా ఉండలేని పరిస్థితికి వెళ్ళిపోతావు. మొక్కుబడికి చేయటం కాదు, ఇష్టంగా చేస్తావు, మక్కువతో చేస్తావు నువ్వు. గాయత్రి జప శుద్ధో హి శుద్ధ బ్రాహ్మణ ఉచ్యతే తస్మాత్ దానే జపే హోమే పూజాయాం సర్వకర్మణి. అందుకే ఈ గాయత్రి జపాన్ని చేసి నువ్వు పవిత్రత అవుతావు. నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడే కదా వేరే వాళ్ళ పాపాలు తొలగించి అంత నీకు సమర్థత వస్తుంది. అందుకే పాత్రత అన్నారు. 24 లక్షల సార్లు చేస్తే కానీ ఆ పాత్రత రాదు. అప్పుడు కానీ వేరే వాళ్ళకి వాళ్ళు ఇవ్వగలిగిన సమర్థత లేదు అని అందుకే ఇంతకు ముందు చెప్పారు. ఈ గాయత్రి జపం చేసి పవిత్రుడైన శుద్ధమైన వాళ్ళు అప్పుడు శుద్ధం అనిపించుకుంటారు కనుక దాన జప హోమ పూజాది కర్మలన్నిటికీ కూడా అతడు పరిశుద్ధుడు, పాత్రుడు, అటువంటి వాడు చెయ్యాలి. దానం చేయమన్నారు కదా మనం అందరం బోళ్ళు చేసేస్తూ ఉంటాం. అయితే ఇవి చెయ్యటానికి కూడా అర్హతని చేసుకుని చెయ్యాలి. ఎందుకంటే నేను ఇచ్చే వస్తువు వాడికి ఉపయోగపడాలి. వాడుకున్న కష్టాలు సరిపోక నేను ఏదన్నా ఇస్తే మళ్ళీ వాడు అష్ట కష్టాలు పడుతున్నట్టుగా అవ్వకూడదు. అందుకని నేను శుద్ధమై అప్పుడు ఇచ్చింది వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. దానం కర్తుం తథాత్రాతుం పాత్రత్వం బ్రాహ్మణోహర్హతి అన్యస్య శుద్ధితం పాత్రం నారీనరమయాత్మకం బ్రాహ్మణం శ్రేష్టమాహూయ యత్కాలే సుసమాహితం తదర్థ శబ్దమర్థా వా సద్బోధకమభిష్టదం. అలాగే ఇక్కడ అటువంటి ఆయన దానాన్ని ఇవ్విచ్చిన అట్లాగే దానానికి రక్షించడానికి పాత్రత కలిగి ఉన్నవాడు. ఇంత గాయత్రి మంత్రాన్ని చేసి శుద్ధుడైన వాడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నదానం అర్హులు. అంటే ఆకలి ఉన్నవాడికి అన్నదానం అర్హత ఏంటి? ఆకలి ఉండటం. వాళ్ళ ఆడవాళ్ళ, మగవాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఏ వర్ణము ఏ రంగు ఇవి కాదు. ఆకలి ఉన్నవాడు ఎలా అయితే అన్నానికి మనం దానంగా ఇవ్వటానికి అన్నదానానికి అర్హత కలిగి ఉన్నదో అలాగే అంటే ఇక్కడ ఏ సమయానికి ఏది ఇవ్వాలి. అందుకే శ్రేష్టమైన బ్రాహ్మణుని పిలవటము, వాళ్ళని పిలిపించి కూడా డబ్బు కానీ లేకపోతే ఉత్తమమైనవి వాళ్ళకి ఇచ్చి సంతుష్టి పరచాలి. ఇక్కడ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు పిలుచుకోవటం, పంతుల్ని పిలవటం అని కాదర్థము. దానానికి కానీ దేనికైనా సరే అర్హత పాత్రత అని అందుకు అన్నారు. సదాచారాన్ని సంపన్నంగా ఎప్పుడూ ఆచరించేవాడు జ్ఞానంతో ఉండి చెయ్యవలసినవే
నియమ నిష్టలతో చేస్తున్నవాడు. అట్లా చేసిన వాళ్ళకి మనం ఏదన్నా ఇస్తే అటువంటి వాళ్ళని తృప్తిపరిస్తే మన అభిష్ట అంటే నువ్వు ఏ కోరికతో చేస్తున్నావో ఆ కోరిక నీకు కూడా నెరవేరుతుంది. కోరిక అన్నది ఎంత సహజమో దానికి తగ్గట్టుగా కూడా నేను ఇచ్చేదాన్ని బట్టి కూడా ఫలితం మారుతూ ఉంటుంది. అందుకే ఎవరికి ఏ వస్తువు కావాలో వాళ్ళ అవసరాన్ని బట్టి, ఎలా అయితే ఆకలి ఉన్నవాడికి అన్నం ఎలా అవసరమో అట్లాంటి వాడికి ఇస్తే ఎంత మంచిదో, వస్తువు గొంతెమ్మ కోరికలు ఉన్నవాళ్ళకి ఇమ్మని చెప్పట్లేదు. అర్హత పాత్రత బట్టి అవసరం ఉన్నవాళ్ళకి ఆ కోరికకి తగ్గట్టుగా ఆ వస్తువులు ఇస్తే ఇచ్చిన వాడికి కూడా పూర్ణమైన ఫలితం అప్పుడు లభిస్తుంది. అందుకే అర్హత పాత్రత బట్టే ఇమ్మంటారు. లేకపోతే పనికిరాని వస్తువు ఇచ్చినా, అక్కడికి రాని ఇచ్చినా, నేను ఇచ్చింది వాడు వినియోగించకపోయినా అది దేనికి పనికిరానిది అయినప్పుడు కూడా నాకు మళ్ళీ బెడిసి కొడుతుంది. అందుకని చూసుకుని దానాలు చేయాలి. ఇచ్ఛావతః ప్రధానం చ సంపూర్ణ ఫలదం విదుః యత్ ప్రశ్నానంతరం దత్తం తదర్థ ఫలదం విదుః యత్ సేవకాయ దత్తం స్యాతత్ పాదఫలదం విదుః జాతిమాత్రస్య విప్రస్య దీనవృత్తే ద్విజర్షభః. అడిగి అంటే ఇప్పుడు నీకు అవసరం ఏంటి, నీకేం కావాలి, ఇంతెందుకు నీకు, ఎంత కాదు ఇది కాదు ఇది ఇస్తాను, ఇట్లా ప్రశ్నించి యాచించిన తర్వాత ఒక వస్తువు ఇస్తే దానంగా ఇచ్చిన దాంట్లో నాకు ప్రతిఫలం అన్నది సగమే వస్తుంది. ఇప్పుడు దానంగా ఇచ్చిన దానికి ప్రతిఫలం సగం వస్తుందంటే ఇప్పుడు నేను అడగకుండా ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఏం అవసరము అన్నది? అంటే ఇక్కడ వాళ్ళని నువ్వు అడగకూడదు అని కాదు, మళ్ళీ అడగకపోతే ఎవరు అవసరం ఏదని ఎలా తెలుస్తుంది? అంటే ఇదే ఎందుకు కావాలి అంటే మనకి కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం. ఏదో ఒక సేవ చేసుకునే వాళ్ళు లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమో ఇట్లాంటి ఏమన్నా అనాథాశ్రమాలు పెట్టుకున్న వాళ్ళకి నేను ఏదో నాకు తృప్తి కొద్దీ డబ్బులు ఇస్తున్నాను. వాళ్ళు బియ్యం కొనుక్కుంటారు, ఉప్పు కొనుక్కుంటారు, పప్పు కొనుక్కుంటారు. నేను ఇచ్చింది ఒక 1000 అనుకుందాం. ఆ 1000 ఇచ్చిన దానికి 190 ప్రశ్నలు అడుగుతారు వెళ్ళి కొంతమంది. ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత బియ్యం పడుతుంది, మీరు ఏ రకం వాడతారు అంటే ఇక్కడ దానంగా ఇచ్చేటప్పుడు నేను సోనా మసూరి తింటున్నా అనుకున్నా, లేదా బాస్మతి తింటున్నాను నేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను 100 కేజీలు 20 కేజీలు ఇవ్వాలంటే అమ్మో మళ్ళీ ఎక్కువ అయిపోతాయి అందుకని ఏది చీప్లో దొరుకుతుందా అని చూస్తాం. ఇట్లాంటివి అడగద్దు అని అర్థం. ఇప్పుడు వాళ్ళ అవసరం ఏంటో వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. నీకు ఇదే ఎందుకు కావాలి, నీకున్న పరిస్థితికి నీకు ఇది అవసరమా, ఇట్లాంటివి అడుగుతారు. ఇట్లాంటివి అడగద్దు అని అర్థం. వాళ్ళు చెప్పకుండా మనకు వాళ్ళ అవసరం ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏది అవసరమో అది ఇవ్వాలి. మన అవసరాలే మనకు అర్థం కావు, మన ఇంట్లోయే మనకి తెలియదు, అవతల వాళ్ళకి ఏం కావాలో మనకి ఎలా తెలుస్తుంది? అంటే పోనీ మూడో మనిషి ద్వారా తెలుసుకున్నప్పుడు కూడా వాళ్ళతో నువ్వు సంపర్కం అవ్వక్కర్లే. వాళ్ళ అవసరానికి వాళ్ళ దేవుడి మీద భారం వేసి ఇవ్వటం అని నేర్చుకో. ఇలా యక్ష ప్రశ్నలు అడక్కు, రూపాయికి 99 అడిగినట్టుగా. అప్పుడు నీకు దానానికి ఫలితం అంతకి అంతా వస్తుంది, లేకపోతే అందులో సగం కూడా రాదు. అంటే ఇచ్చేవాడు నేను ఇవ్వకపోతే నీకు బతికే లేదన్నట్టుగా ఉండకూడదు అన్న భావనతో, ఇచ్చే చెయ్య పైనుంది కదా అన్నట్టు మనకి తెలియకుండానే నేను కాబట్టి నిన్ను ఇలా నిలబెట్టానన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటాం మనము. అవన్నీ రాకూడదన్న భావనతోని తన సేవకుడికి ఇచ్చిన దానం వలన 4వ భాగం మాత్రమే సమకూరుతుంది. అంటే అతడితో నేను సేవ చేయించుకుంటున్నాను, ముక్కు మొహం తెలియనోడికి ఇచ్చినది ఎక్కువ ఫలితం వస్తుంది. నేను ఇచ్చిన దానికి వీడి కృతజ్ఞత నాకు ఇంకా ఎక్కువ సేవ చేస్తుంటాడు. పోనీ అవి మానేమని నేను చెప్పను మళ్ళీ. అందుకే ఇక్కడ ఈ భాగం తగ్గుతుంది అని చెప్పారు. ఇలా ఏది చేసినా సరే దాని ఫలితం మారిపోతూ ఉంటుంది. సేవకులకు ఇచ్చినా ఏది ఇచ్చినా సరే వాళ్ళతో మళ్ళీ అంటే నువ్వు ఇచ్చిన దానికి ప్రతిఫలాన్ని నువ్వు పొందేస్తూ ఉంటే నీకు ఆ ఫలితం ఎక్కువగా రాదు. అందుకే విప్రవరులు జాతి భేదాలు లేకుండా దీనంగా ఉన్న వాళ్ళకి ఆ జీవితాలు గడపడానికి వాళ్ళకి ఆధారంగా మనం ఏదైతే దానం ఇస్తామో అది దాతకు అంతకన్నా 10 సంవత్సరాల వరకు సరిపోయేలాగా భోగాన్ని ప్రసాదిస్తుంది. దత్తమర్తా హి భోగాయ భూలోకే దశవార్షికం వేదయుక్తస్య విప్రస్య స్వర్గే హి దశవర్షికం. అంటే ఇక్కడ నేను ఇచ్చిన దానికి నాకు 10 సంవత్సరాల దాకా అది నాకు సరిపోయే భోగాలు అనుభవించేలాగా చేస్తుంది. దానికి తగ్గట్టుగా వేదవేత్త అయిన అంటే ధర్మాన్ని బాగా ఆచరించేవాడు అటువంటి వాళ్ళకి నేను ఎప్పుడైతే ఇస్తున్నానో అది ఏం చేస్తుంది, నేను మరణించాక కూడా నాకు స్వర్గలోకంలో మళ్ళీ 10 దేవ సంవత్సరాలు దివ్య భోగాల్ని కూడా ప్రసాదిస్తుంది. మరణించాక కూడా ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు.
గాయత్రీ జపయుక్తస్య సత్యైః దశవార్షికం విష్ణుభక్తస్య విప్రస్య దత్తం వైకుంఠదం విదుః. ఎవరైతే గాయత్రి మంత్రాన్ని బాగా జపం చేస్తున్నారో అటువంటి వాళ్ళకి దానం చేస్తే సత్యలోకంలో 10 దేవ సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా ఆ పుణ్యభోగ ప్రాప్తంగా మనం అక్కడ ఉంటాము. అంటే కొన్ని కొన్ని మనకి గతి స్థితిని మారుస్తుంటాయి. ఎందుకంటే కర్మ ద్వారానే తొలగించుకోవాలి, కర్మ ద్వారానే మళ్ళీ ఉద్ధరించుకునే విధానంగా నువ్వు ఉండగలవు. అలాగే విష్ణు భక్తుడు అంటే దైవం మీద భక్తి ఉన్న వాళ్ళకి, సదాచారాన్ని సంపన్నంగా చేసేవాడికి చేస్తే ఈ ఫలితం. గాయత్రి జపాన్ని చేసేవాళ్ళకి సత్యలోకంలో అంటే దేవవర్షాలు వర్ణించిన తర్వాత ఆ పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటావు. ఇలా భక్తులైన వాళ్ళకి దానం చేస్తే ఇక్కడ విష్ణు భక్తుడు, అందుకని వైకుంఠ గతి కలుగుతుంది, అక్కడికి వెళతారు అని చెప్తున్నారు. శివభక్తస్య విప్రస్య దత్తం కైలాసదం విదుః తత్తల్లోకోపభోగార్థ సర్వేషాం దానమిష్యతే. ఇక్కడ మళ్ళీ విష్ణు భక్తుడు శివభక్తుడు ఇలా చెప్తున్నారు ఏంటి అంటే, శివుణ్ణి ఆరాధించేవాడికి, అలాగే ఇక్కడ విష్ణువుని ఆరాధించేవాడికి అంటే విష్ణు రూపంలో ఆరాధన చేస్తున్నవారు, ఇది తానే అది తానే భేదం లేదు, కాకపోతే ఒక రూపానికి ఒక నామానికి మనం ఎలా అయితే ఉన్నామో. అందుకే ఇక్కడ శివభక్తులైన విప్రులకి ఏదైతే దానం చేస్తామో కైలాస గతి లభిస్తుంది. ఇలాగా ఇట్లాంటి పుణ్యలోకాల్లో భోగప్రాప్తి కోసమైనా సరే దానాలు ఇవ్వటం నేర్చుకోవాలి. ఉన్నప్పుడు కూడా నీకు సుఖాలన్నవి సంపూర్ణంగా లభిస్తూ ఉంటాయి ఇలా దాన రూపంలో. ఎందుకంటే ఈ ధర్మపరంగా సంపాదించిన అర్థాన్ని చేకూర్చుకోవాలంటే ఇట్లా దానాలు చేయాలి. పాత్రత బట్టి, అర్హత బట్టి, వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా నేను ఇవ్వాలి. ఎందుకు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చాడు పరమాత్మ, పుచ్చుకుంది కూడా పరమాత్మే. ఎందుకు నా పాపాలు పోతున్నాయి, ఎన్ని కర్మలు ఎన్ని చేస్తే నేను చేసిన పాపాలు ఎన్ని జన్మల నుంచి ఉన్నా ఎలా పోతాయి, ఒక్క దానంతో అన్నీ తొలగిపోతాయి. అలాగే పుచ్చుకున్నవాడు మన పాపాన్ని కూడా పుచ్చుకుంటాడు. అందుకని ఎవరు పడితే వాళ్ళ దగ్గర పుచ్చుకోవద్దని చెప్తారు. మళ్ళీ పుచ్చుకున్నందుకు కూడా వాళ్ళు కొన్ని కొన్ని చేస్తే కానీ వాళ్ళ పాపం మన పాపం వాళ్ళకి భారం ఎక్కువైపోతుంది. అందుకే అర్హత పాత్రత. ఎందుకు ఈ పాపాన్ని వాళ్ళు పుచ్చుకోకుండా నీ పాపాన్ని తొలగించటమే కాకుండా వాళ్ళకి ఇంకా ఉద్ధరింపబడేలాగా, వాళ్ళకి ఇంకా సిద్ధి పొందేలాగా వాళ్ళు ఉండాలి. అందుకే గాయత్రి మంత్ర జపం అని చెప్పారు. సంపర్కం కలిగిన వాళ్ళకి స్పర్శతో దర్శనతో ఎలా అయితే మనకి లాభం వస్తుందో, సత్పురుషుల యొక్క సాంగత్యం, దుష్టుల యొక్క సాంగత్యంలో కూడా మనలో కాస్త కాస్త ఆ శక్తి సన్నగిన్నేలాగా ఉంటుంది. అందుకని జాగ్రత్త పడాలి. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 15 చాప్టర్లో 25 శ్లోకాలు సంపూర్ణం.